గ్లోబల్ ఎకానమీస్ క్రాష్ అయినప్పుడు, ఆర్థిక సంక్షోభం వస్తున్నప్పుడు అందులోంచి ఎలా బయటపడాలి, జస్ట్ బయటపడడం మాత్రమే కాదు, సంపన్నులుగా ఎలా బయటికి రావాలో చెప్పారు ఫినాన్స్ నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఆథర్ ఉన్నారు కదా, రాబర్ట్ కియోసాకి. ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, దట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. మీరు రిచ్ అవ్వడానికి పని చేస్తున్నారా లేదా వెల్దీ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా అని. రెండు సేమ్గానే అనిపిస్తాయి, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. రిచ్ పర్సన్ ఏమంటాడంటే, నా బ్యాంక్ అకౌంట్లో సపోజ్ $1 million ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది నాకు అని చెప్తారు. కానీ వెల్దీ పర్సన్ అయితే ఏమంటారంటే, ఈరోజు నేను పని మానేసిన, జాబ్ పోయినా నాకు జనరేట్ అయ్యే ఇన్కమ్ సపోజ్ 7 నెలల వరకు వస్తుంది, నా ఖర్చులన్నీ భరిస్తుంది అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతను వెల్దీ పర్సన్ తన బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, తనకు జనరేట్ అయ్యే ఇన్కమ్తో ఇన్ని నెలల వరకు బతకగలను అని చెప్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, ఎకానమీ క్రాష్లో మీకున్న ఆస్తుల విలువ, ఎసెట్స్ విలువ భారీగా తగ్గిపోతాయి, పడిపోతాయి అని చెప్పాలి. కానీ అదే రైట్ టైం అంటున్నారు క్యాష్ ఫ్లోని జనరేట్ చేసే ఎసెట్స్ని, ఆస్తుల్ని కొనుక్కోవడానికి. లైక్ రెంటల్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్కమ్ని జనరేట్ చేసేటువంటి ఆస్తుల్ని కొనుక్కోవడానికి. ఆయన ఇప్పటికే 3 ఎకనామిక్ క్రాషెస్ చూశానని, అందులోంచి మరింత వెల్దీగా బయటపడ్డాను అని చెప్పారు. ఇక ముందు రాబోయేది రఫ్ ఎకానమీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. సో ఆయన చెప్తున్నట్టుగా కమింగ్ డేస్లో మనం రఫ్ ఎకానమీని చూడబోతున్నట్లయితే మీరు అందులోంచి ఎలా బయటపడతారు? మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా? కామెంట్ బిలో.